హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల్, దరూర్. భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి హర్షాశ్రీ కార్స్ కన్సల్టెంట్ అని కొట్టగానే మన లొకేషన్ చూపిస్తాయి సార్. వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా జెడ్డీఐ వెహికల్ వచ్చేసి 2013 4వ నెల, 2013 6వ నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్. 2038 6వ నెల వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి ఏపీ కానీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది. డీజిల్ వేరియంటు జెడ్డీఐ, సెకండ్ ఓనరు, 1,75,000 కిలోమీటర్ తిరిగింది. ఒక్కసారి మొత్తం వీడియోలో చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు సార్. సార్ ఫ్రంట్ లుక్లో ఇది వచ్చేసి లేటెస్ట్ గ్రిల్ ఉంటుంది కదా, 16 మోడల్కి వచ్చే బంపర్ గ్రిల్స్ అయితే వేయడం జరిగింది. చెక్ చేసుకోవచ్చు. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది. ఇప్పుడైతే ఎటువంటి డ్యామేజ్ లేదు సార్, చూసుకోండి. బానెట్ పైన లైట్గా కలర్ షేడింగ్ ఉంటే పెయింట్ అయితే వేయించడం జరిగింది సార్, చూసుకోవచ్చు. మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి. వెహికల్ యొక్క చెస్ట్ నెంబర్ ఒరిజినల్ ఉంది సార్, ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు, చూసుకోవచ్చు. రైట్ సైడ్ యాప్రాన్ చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూసుకోవచ్చు. ఫెండర్ వాల్ కానీ ఫ్రంట్ సెస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, మొత్తం క్లియర్గా చూసుకోండి. వెహికల్ వచ్చేసి 1248 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ సార్. ఏబిఎస్ బ్రేక్స్ అన్న. ఒకసారి వెహికల్ చాలు చేయండి. ఇంటర్ కూలర్ పైప్ పైన కొద్దిగా ఆయిల్ లీకేజ్ ఉంది, అది పెద్ద మేజర్ ఏం కాదు. రేజ్ ఆఫ్ చేశాను సార్. వెహికల్ యొక్క టైమింగ్ చైన్ కూడా రీప్లేస్మెంట్ అయింది. ఫ్రంట్ పొజిషన్, చూసుకోవచ్చు. వెహికల్ కంపెనీ నుంచి వచ్చిన లేబుల్సే ఉన్నాయి ఇప్పటి వరకు. బ్యానెట్ కూడా ఒరిజినల్ ఉంది సార్. ఇది ఒక్కటి చిన్నగా ఇంతవరకు పేస్ట్ పెట్టారు అంతే. ఫ్రంట్ టైర్ 50% ఉంది. ఫ్రంట్ శాక్ అబ్జర్వ్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. కంపెనీ నుంచి వచ్చిన ఎలాయ్ వీల్స్ ఉన్నాయి సార్, ఎటువంటి స్క్రాచెస్ లేవు. ఏబిఎస్ బ్రేకింగ్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంటుంది. వెహికల్లో 4 పవర్ విండోస్ ఉన్నాయి సార్. ఇది ఏపీ పాసింగు, ఏపీ ఉమ్మడి వరంగల్ పాసింగ్, ఉమ్మడి వరంగల్ అర్బన్ రిజిస్ట్రేషను. ఇప్పుడు సెకండ్ ఓనర్ వచ్చేసి ఆదిలాబాద్. మన దగ్గర అయితే అమ్మకానికి వచ్చింది సార్. ఇది మన వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో మొత్తం చూస్తాను, చూసుకోవచ్చు. సీట్ కవర్లు కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక 100కు 70% ఉన్నాయి సీట్ కవర్లు. అప్పట్లో వచ్చిన మోడల్స్లో సింగిల్ ఎయిర్ బ్యాగే ఉండే. స్టీరింగ్ ఆడియో కంట్రోలర్స్ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్షన్, బ్లూటూత్ కంట్రోల్, సిడి యాక్స్ యూఎస్బి అనేది మనకు కంపెనీ ఇన్బిల్ట్ ఉంది, చూసుకోవచ్చు. మాన్యువల్ గేర్ బాక్స్ సార్. ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది సార్. రీడింగ్ చూసుకున్నట్టయితే 1,74,365 కిలోమీటర్ తిరిగింది. ఎటువంటి ట్యాంపరింగ్ లేదు. స్టీరింగ్ లైట్గా హార్డ్ ఉంది. ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు.
ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది, కాకపోతే కూలింగ్ తక్కువ వస్తుంది. థర్టీన్లో కొన్ని వెహికల్స్లకు సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చినాయి. దీని తర్వాత మోడల్కి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి. ఇది సింగిల్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ సార్ జెడ్ఏలో. వెహికల్కి సంబంధించిన సింగిల్ కీ విత్ సెంటర్ లాక్ సిస్టమ్ అయితే ఉంది. రైట్ సైడ్ పిల్లర్లు కానీ వెహికల్లో సెంటర్ ఏసీ, రూఫ్ ఏసీ ఉంటుంది. 7 సీటర్ కెపాసిటీ వెహికల్ సార్. మైలేజ్ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. కంపెనీ పంచింగ్స్తోనే ఉన్నాయి పిల్లర్స్ అన్నీ చూసుకోవచ్చు. వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించడం జరిగింది, కాకపోతే అక్కడక్కడ లైట్గా డ్యామేజ్ ఉంది సార్. ఒరిజినల్ డోరే, ఫ్లోర్ మ్యాట్ ఉంది. డ్రైవర్ సైడ్ కొద్దిగా డ్యామేజ్ ఉంది సార్. సీట్ కవర్ బ్యాక్ సైడ్ కూడా 100కి 80% ఉంది, 80-90% ఉంది. బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే 50-60 ఉంది. కంపెనీ నుంచి వచ్చిన ఎలైబిల్సే ఉన్నాయి. వెహికల్లో డిఫోగర్ గ్లాస్ విత్ వైఫర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి పార్కింగ్ సెన్సర్ ఉంది చూసుకోవచ్చు. ఎట్టిగా జెడ్ఏ వెహికల్ సార్. ఏబిఎస్, బ్యాక్ సైడ్ డిక్కీ సైడ్ అయితే ఎటువంటి వర్క్ అయితే కాలేదు సార్. ఇది స్టెప్నీ టైరు, ఇది వచ్చేసి మనకు 40% ఉంది. ఇంటీరియర్ పరంగా అయితే మంచిగా ఉంది వెహికల్ వచ్చేసి. స్పేర్ బిల్లు కింద ఉంటుంది. ఇది ఇళ్ళకెళ్ళి స్లిప్ అయింది, అందుకే స్టెప్నీలో ఇక్కడ పెట్టడం జరిగింది లగేజ్ ప్లేస్లో. చూసుకోవచ్చు. ఈ టైర్ చూసినట్టయితే 70% ఉంది సార్. ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్ ఉంది. పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు. మనకు రూఫ్ కూడా మొత్తం చూసుకోండి. రూఫ్ లైనింగ్లో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్. యాక్సిడెంట్ కానీ రీపెయింట్ కాలేదు. రూఫ్ అంతా ఒరిజినలే ఉంది. వెహికల్లో కంపెనీ నుంచి వచ్చిన బోల్ట్లే ఉన్నాయి, ఎక్కడ కానీ పాన పెట్టలేదు సార్. పిల్లలు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా వర్క్ అయింది సార్. రస్ట్ వచ్చి ఉండే చిన్నగా, లైనింగ్ పైన తీయించడం జరిగింది. ఇది ఒక 60% అయితే టైర్ ఉంది. ఇది కూడా ఎలైవిల్సే. ఇక్కడ చూసుకోవచ్చు, చిన్న డెంట్ ఉంది. చూసుకోండి సార్ వీడియోలో.
వెహికల్ రౌండ్ టచ్ ఆప్స్ అయితే ఒరిజినల్ అయితే రూఫ్ ఒకటి ఒరిజినల్ ఉంది. ఇదంతా రౌండ్ టచ్ ఆప్స్ అయితే చేయించడం జరిగింది. స్క్రాచెస్ ఉంటే సార్ ఒకసారి రండి. సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా జెడ్ఏ వెహికల్, సెకండ్ ఓనర్, 1,74,000 కిలోమీటర్ తిరిగింది. టైర్లు వచ్చేసి 60 to 70% ఉన్నాయి సార్. వెహికల్ వచ్చేసి రౌండ్ టచ్ అప్స్ అయింది. 2-3 గ్లాసులు మారినాయి, మీకు చూపించడం జరిగింది. యాప్రాన్స్ కానీ పిల్లర్స్ కానీ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు సార్. గ్లాసులు 2-3 మారినాయి అంతే, కానీ రూఫ్ ఒరిజినల్ ఉంది. 7 సీటర్ వెహికల్, డీజిల్ వెహికల్, సెకండ్ ఓనరు. మనకు ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు పనిచేస్తుంది సార్. వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల. ఉమ్మడి వరంగల్ రిజిస్ట్రేషను ఆదిలాబాద్కు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుంచి మన దగ్గరికి అయితే అమ్మకానికి పెట్టిపోతున్నారు. వెహికల్ వచ్చేసి డీజిల్ జెడ్ఏ వెహికల్ 2013 4వ నెల, 2013 6వ నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2028 6వ నెల వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. జూలై 2024 ఇన్సూరెన్స్ అయిపోయింది సార్. వెహికల్ సంబంధించిన సింగిల్ కీ ఉంది. 7 సీటర్ వెహికల్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు. 4,95,000 చెప్తున్నారు, కొద్దిగా బార్గెనింగ్ ఉంది. వెహికల్ వచ్చి చూసుకోండి, ఏదైనా ఉంటే ఫైనల్ చేసుకోండి. మీకు ఇంజన్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ మొత్తం చూపించడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి సార్.